నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. రామచంద్రపురం మండలం వెల్ల గ్రామం అరుంధట్టిపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అంబేద్కర్ విగ్రహాలపై దాడులు చేసి ఆయనను అవమానించడం నియోజకవర్గంలో ఇది రెండోసారని మంత్రి సుభాష్ ఘటనకు పాల్పడిన నిందితులను వెంటనే అదుపులోకి తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతంలో త్వరలోని అధికారులతో సర్వే చేయించి అంబేద్కర్ నూతన విగ్రహం ఏర్పాటు చేస్తానని దళిత నాయకులకు హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం దళితులకు ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి సుభాష్ హామీ ఇచ్చారు. పర్లేదు, సంతోషకరం అనుకుంటే వచ్చి అప్పుడు 4 సంవత్సరాలు అవుతున్నాయి సార్. ఇప్పుడు వరకు కలవట్ వేయలేదు సార్. అక్కడ మాకు మేము డైరెక్ట్ వెళ్ళిపోతాం సార్. సార్ ఇంకోటి సార్, మాకు మా చిరకాలు వస్తాం. ఎలా మీరు వచ్చారు కాబట్టి అవకాశం సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి మాకు గత ప్రభుత్వాలు వచ్చి మమ్మల్ని వాడుకుని ఓటును మాతో మా ఓటును ఉపయోగించుకుని మమ్మల్ని వాడుకున్నారు తప్ప మాకు ఎప్పుడు కూడా ఉపకారం చేసింది ఎప్పుడు లేదు సార్. అది ఏ పార్టీ అయినా సార్, ఇప్పుడు వరకు కూడా నేను లాస్ట్ డిపార్ట్మెంట్ వరకు మొత్తం ఏదైనా సరే వాళ్ళు వాడుకున్నారు అంతే మమ్మల్ని సొంతంగా, అంతే తప్ప మాకు ఏది కూడా ఒక్క చిన్న విషయం కాదు. మెయిన్ ఏంటంటే మాకు చిరకాలు వస్తే మాకు కమ్యూనిటీ లేదు సార్. సైట్ ఉంది సార్ 10 సెంట్లు ఉంది సార్. మీరు లాస్ట్ టైం నైట్ టైం వచ్చారు కదా సార్. మాకు అంబేద్కర్ స్టాట్యూకి ప్రత్యేకించి ప్లేస్ ఒకటి ఏర్పాటు చేయాలి సార్. ఉన్నదాన్నే చెయ్యాలి. పెద్ద స్టాట్యూ సైట్ తీసేసి మిగతా దీనికి సంబంధించి ఇక్కడ సైట్ మీకు ఎలా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా పెద్ద బొమ్మ పెట్టుకోవడానికి మాకు అనుమతులు ఇవ్వాలి సార్. సార్ మాకు మాత్రం కంపల్సరీగా ఇది ఎవరు చేశారనేది గవర్నమెంట్ ద్వారా